అందరికీ నమస్కారం. మన కథనవేషి జర్నీ ఛానల్కి స్వాగతం. మీకోసం మంచి సమాచారం, కథలు, విజ్ఞానంతో నిండిన కంటెంట్ తీసుకువస్తున్నాం. వీడియో మొదలయ్యే ముందు దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ ప్రోత్సాహమే మాకు మరింత మంచి కంటెంట్ తయారు చేయడానికి ప్రేరణ. గంభీరమైన స్వరంతో 19వ శతాబ్దం ఆ చివరి రోజులు. హిందూ మహాసముద్రం అంతులేనట్టు కనిపిస్తోంది. దానిమీద ఒక స్టీమర్ నెమ్మదిగా దక్షిణాఫ్రికా వైపు కదులుతోంది. ఆ ఓడలో ఒక యువ న్యాయవాది తన భార్య, పిల్లలతో ఉన్నారు. ఇది కేవలం ఒక ప్రయాణం కాదు, అది తన కుటుంబ గుర్తింపుతో ఆయన చేస్తున్న ఒక ప్రయోగం అన్నమాట. ఈరోజు మనం మహాత్మా గాంధీ రాసిన సత్యశోధన నుంచి ఒక ముఖ్యమైన అధ్యాయాన్ని కొంచెం లోతుగా చూద్దాం. అసలు ఆయన మొదటి పోరాటం బ్రిటిష్ వాళ్లతో కాదట, తన ఇంట్లో వాళ్లు వేసుకునే బట్టలతో మొదలైందట. వినడానికి కొంచెం వింతగా ఉంది కదా? అవును, కానీ దాని వెనుక ఒక పెద్ద ఆలోచనే ఉంది. ఆ రోజుల్లో గాంధీగారి నమ్మకం వేరు. అంటే ఆయనేమనుకున్నారంటే, భారతీయులు యూరోపియన్ల దుస్తుల్ని వేసుకుంటేనే అప్పుడే నాగరికులుగా గుర్తింపు వస్తుందని. సరిగ్గా అప్పుడే సమాజంలో ఏదైనా మార్పు తీసుకురాగలమో అని ఆయన చాలా బలంగా నమ్మేవారు. అందుకే తన కుటుంబం వేషధారణను పూర్తిగా మార్చేయాలనుకున్నారు. అయితే ఆయన నేరుగా బ్రిటిష్ స్టైల్ ఫాలో అవ్వలేదు కదా, మధ్యలో ఇంకో దారి ఎంచుకున్నారు. అవును, ఇక్కడే అసలు విషయం ఉంది. ఆయన పార్షీల శైలిని ఎంచుకున్నారు. పార్షీల శైలినా? ఎందుకని? ఆ రోజుల్లో పార్షీలు అంటే ఒక ఆధునిక వర్గమన్నమాట. వాళ్ళు వ్యాపారంలో, చదువులో ముందుండేవారు. బ్రిటిష్ వాళ్లతో కూడా మంచి సంబంధాలుండేవి. అందుకే గాంధీగారు వాళ్ళని అనుకరిస్తే ఒక ప్రగతిశీల మార్పు తీసుకురావచ్చని అనుకున్నారు. అంటే తన భార్యకు పార్షి చీర, పిల్లలకు కోట్లు, ప్యాంట్లు. అంతే. అందరికీ బూట్లు, సాక్స్లు తప్పనిసరి చేశారు. మరి ఈ మార్పును గాంధీగారి కుటుంబం అంత తేలిగ్గా స్వీకరించి ఉండదనుకుంటా. అస్సల్లేదు. వాళ్లకదొక నరకంలా ఉండేదట. బూట్లేమో కాళ్లను కొరికేవి. రోజంతా వేసుకోవాలి కాబట్టి. అవును, దాంతో సాక్సులు చెమటపట్టి దుర్వాసన వచ్చేవి. కత్తి, ఫోర్కులతో తినడం కూడా వాళ్లకు పెద్ద హింస. అయినా గాంధీగారు చాలా గట్టిగా చెప్పడంతో ఒప్పుకోక తప్పలేదు. అంతే. అదొక రకంగా వాళ్లమీద బలవంతంగా రుద్దిన ఒక కృత్రిమ గుర్తింపనమాట. కుటుంబంలో ఈ చిన్నపాటి తుఫాన్ నడుస్తుండగానే వాళ్ళు సముద్రంలో ఒక నిజమైన పెను తుఫాన్లో చిక్కుకున్నారు కదా. అవును, సరిగా చెప్పారు. నాటల్ తీరానికి ఇంకో 4 రోజుల ప్రయాణం ముందనగా ఒక భయంకరమైన గాలివాన వాళ్ల ఓడను చుట్టుముట్టింది. ఆ సమయంలో ప్రయాణికుల పరిస్థితి ఎలా ఉంది? అప్పుడొక అద్భుతమైన దృశ్యం కనిపించింది. ప్రాణభయం అందర్నీ ఒక్కటి చేసింది. అంటే కులం, మతం అన్నీ మర్చిపోయారు. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అనే తేడా లేకుండా అందరూ కలిసి దేవుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టారు. కెప్టెన్ కూడా వాళ్లతో కలిశాడు. ఓడ మునిగిపోతుందేమో అన్న భయం అందరిలోనూ ఉండి ఉంటుంది కదా. ఖచ్చితంగా. సుమారు 24 గంటల నరకం తర్వాత ఆ తుఫాను శాంతించింది. సూర్యుడు కనిపించగానే అందరి ముఖాల్లో ఆనందం. ఆ తర్వాత అంతా మామూలేనా? ఇక్కడే విచిత్రం. ప్రమాదం తొలగిపోలానే వాళ్ల పెదవుల మీద నుంచి దేవుడి నామం కూడా మాయమైంది. మళ్లీ తినడం, తాగడం, పాటలు పాడుకోవడం అంతా మామూలే. ఇది మానవ సహజం అనుకుంటా. గండం గడిచే వరకు దేవుడు, తర్వాత మన పనులు మనవి. నిజమే. అయితే ఈ గందరగోళంలో గాంధీగారు మాత్రం భయపడలేదు. ఆయనేం చేశారు? ఆయన ప్రయాణికుల మధ్య తిరుగుతూ, వాళ్లకు ధైర్యం చెబుతూ, కెప్టెన్ దగ్గర నుండి సమాచారం తెలుసుకుంటూ అందరిలో ధైర్యం నింపారు. ఆ సంఘటన వల్ల ఆయనకు చాలా మందితో స్నేహం ఏర్పడింది. ఆ బంధం తరువాత దక్షిణాఫ్రికాలో ఆయనకు ఎంతగానో ఉపయోగపడింది. చివరికి డిసెంబర్ 18న ఓడ డర్బన్ ఓడరేవులో ఆగింది. సముద్రపు తుఫానైతే ముగిసింది. కాని గాంధీగారు అనుభవాన్ని ముగుస్తూ ఒక మాట అన్నారు: అసలైన తుఫాను ఇంకా రాబోతోంది అని. ఆ మాటకు చాలా లోతైన అర్థముంది. ఏమిటది? అంటే సముద్రంలో ఎదుర్కొన్నది ప్రకృతి సృష్టించిన తుఫాను, కాని దక్షిణాఫ్రికాలో ఆయన ఎదుర్కోబోయేది జాతి వివక్ష అనే సామాజిక తుఫాను. ఆ దుస్తులతో చేసిన ప్రయోగం, ఈ సముద్రపు తుఫాను, ఇవన్నీ రాబోయే ఆ పెద్ద పోరాటానికి చిన్న సంకేతాలు మాత్రమే. అంటే బయటి ప్రపంచం మనపై రుద్దే గుర్తింపులను స్వీకరించడం కాదు. కరెక్ట్. మన అసలైన గుర్తింపును, మన విలువలను కనుక్కోవడమే నిజమైన పోరాటం అని ఆ అనుభవం ఆయనకు నేర్పింది. ఒక వ్యక్తి యొక్క అసలైన గుర్తింపనేది మనం వేసుకునే దుస్తులలోనో, అనుకరించే పద్ధతులలోనూ లేదు.
మనం ఎదుర్కొనే తుఫానులను తట్టుకుని మన నిజస్వరూపంతో నిలబడటంలోనే ఉంది. ఈ ఆలోచనతో ఈనాటి విశ్లేషణను ముగిద్దాం. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్, లైక్ మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు. మరియు కింద కామెంట్స్లో చెప్పండి తర్వాత వీడియో ఏ టాపిక్పై కావాలి. మీ సూచనలు మా కోసం చాలా విలువైనవి. తర్వాత వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.